నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈటీఎఫ్, పాపులర్ ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ని ఏమంటారు అంటే, మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ఒక పద్ధతి, షేర్లలో ఇన్వెస్ట్ చేయడం ఒక పద్ధతి. ఈటీఎఫ్ అంటే ఏంటంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. వాటిలో ఏమేమి రకాలు ఉంటాయి? ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటే ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో మనము ఫండ్స్ వాళ్ళకి ఇవ్వాలి మన పైసలు. ఈటీఎఫ్లో అలా కాదు. మనం షేర్ల మాదిరే మనము ఆ ఈటీఎఫ్ కొనుక్కుంటే మన డిమ్యాట్ అకౌంట్లో మనకి ఉంటాయి అన్నమాట. దానివల్ల బెనిఫిట్ ఏంటిదంటే మనకు తెలుస్తుంది, మన ఈటీఎఫ్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో తెలుస్తుంది. దీనికి ఏవైతే ఛార్జెస్ కానీ ఏవైతే ఉన్నాయో సేమ్ మన మామూలు షేర్ మార్కెట్లో డిమ్యాట్, ఏఎంసీ, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. తర్వాత వీటిలో మనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే మార్కెట్ పడ్డప్పుడు ఈటీఎఫ్లు కొనుక్కోవాలి, మార్కెట్ పెరిగినప్పుడు ఈటీఎఫ్లు అమ్మాలి. ఎందుకు అంటే మార్కెట్ పడ్డప్పుడు ఈ ఈటీఎఫ్లు కూడా తగ్గుతాయి, మార్కెట్ పెరిగినప్పుడు ఈటీఎఫ్లు పెరుగుతాయి. మనం ఏం చేయాలి? మార్కెట్ పాజిటివ్లో బాగా పెరిగినప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలి. అంటే ఉదాహరణకి ఏంటిది అంటే, ఎప్పుడైనా కానీ జనరల్గా ఏం జరుగుద్ది అంటే, ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంతా కూడా ఏవైతే ఉన్నాయో అంటే అన్ని రకాలు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కొన్ని చెప్తాను. ఉదాహరణకి మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 అని ఒక ఈటీఎఫ్ ఉంది. అంటే నాస్డాక్లో 100 కంపెనీల్లో ఏవైతే ఉన్నాయో ఆ 100 కంపెనీల్లో మనం ఏ కంపెనీ బాగుందా అంటే యాపిల్ అని, అమెజాన్ అని, ఫ్లిప్కార్ట్ అని, ఎన్విడియా అని, ఇట్లా ఏవైతే కంపెనీలు ఉన్నాయో యాపిల్, ఇవన్నీ మనం చూసి ఇండివిజువల్గా పెట్టుబడి పెట్టే బదులు మనం సింపుల్గా మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఈటీఎఫ్ దాంట్లో పెడితే అమెరికాలో గనక నాస్డాక్ గనక అక్కడ ఇండెక్స్ మార్కెట్ పెరిగితే, నాస్డాక్ పెరిగితే మన నాస్డాక్ ఈటీఎఫ్ పెరుగుతుంది సింపుల్గా. అంటే ఏంది? ఇండివిజువల్ షేర్స్ కొనేది లేదు, ఇండివిజువల్ హోంవర్క్ లేదు, కంపెనీ పర్ఫార్మెన్స్ తోటి మనకు లేదు. అంటే ఏంది? ఈ 100 ఏదైతే నాస్డాక్ ఉందో అందులో ఉన్న ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ వాల్యూ ఉన్నటువంటి కంపెనీల్లో వీళ్ళు ఏవైతే పెట్టుబడులు పెడతారో ఆ పెట్టుబడిలో మనం కూడా ఒక భాగం తీసుకోవటం. ఈటీఎఫ్ అంటే వాళ్ళు పెట్టుబడి పెడితే దాంట్లో మనం ఒక భాగం తీసుకోవటం, మనం తీసుకొని అది ఈటీఎఫ్. ఇది చాలా పాపులర్ అనమాట. ఇలా మనం వరల్డ్ మార్కెట్లు మొత్తం ఉంటాయి. మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఈటీఎఫ్. నిప్పన్ ఇండియా ఉంది ఈటీఎఫ్. హ్యాంగ్సంగ్ అంటే హాంకాంగ్ కంట్రీలో మనం షేర్లు కొనే బదులు హాంకాంగ్ ఏవైతే షేర్లలో పెట్టుబడి పెట్టేటటువంటి ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్ అంటాం, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, అవి మనం కొనుక్కుంటే హాంకాంగ్ ఇండెక్స్ పెరిగింది అనుకోండి, ఇండైరెక్ట్గా మనది పెరుగుతుంది. సింపుల్, ఏం లేదు. ఇండివిజువల్గా కొనే బదులు ఒకటేసారి మొత్తం షేర్లని ఆ మ్యూచువల్ ఫండ్ ఏదైతే తీసుకుంటుందో ఆ ఈటీఎఫ్ అంటాం, దాన్ని ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటాం. ఇప్పుడు ఈ ఒకటేంటిది? నాస్డాక్. నెంబర్ 2 హ్యాంగ్సంగ్ ఈటీఎఫ్. నెంబర్ 3 సిపిఎస్సి మంది ఇండియాది. ఇదేంటిది? సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. ఓన్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లోనే ఈ ఈటీఎఫ్లు ఉంటాయి. ఏదైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు ఉన్నాయో అవన్నీ సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. మన పని ఏంటిది? ఒక ఈటీఎఫ్ కూడా కొనుక్కోవచ్చు అనమాట. ఆ సిపిఎస్సి ఈటీఎఫ్ ఏదైనా సరే ఒక్కొక్క ఈటీఎఫే కొనుక్కోవచ్చు. మన దగ్గర చిన్న అమౌంటే ఉంది, అందులో ఒకటి ఈటీఎఫ్ కొను, పెద్ద మొత్తం ఉంది, దాంట్లో రెండు, ఇంకా ఎక్కువ 100 అట్లా ఆ ఈటీఎఫ్లు ఏవైతే ఉన్నాయో సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఈటీఎఫ్ మూడోది ఇది సిపిఎస్సి ఈటీఎఫ్ అంటాం. తర్వాత నెక్స్ట్ 50 అంటే నిఫ్టీ బీస్ అంటారు. నిఫ్టీ బీస్ అన్నా నిఫ్టీ ఈటీఎఫ్ అన్నా దాన్ని కూడా అంటే మన నిఫ్టీ 50 షేర్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి కొనకుండా మొత్తం 50 షేర్లని కొనేటటువంటి ఏదైతే సదుపాయం ఉందో అది ఈటీఎఫ్ అంటారు. అది నిఫ్టీ ఈటీఎఫ్ ఉంటుంది, అదొకటి తీసుకోవచ్చు. తర్వాత ఇక 5వది గోల్డ్ ఈటీఎఫ్. ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంటుంది, తగ్గుతూ ఉంటుంది. గోల్డ్ తగ్గింది అంటారు, మళ్ళీ కొన్నాళ్ళకి 6 నెలలు సంవత్సరం అయ్యేటప్పటికి అప్పుడైతే మేము అంటే ఉదాహరణకి చెప్తున్నాం, అంతకుముందు మేము 60,000 ఉన్నప్పుడు అదే హై అని చేసినాం. తర్వాత 80,000 అయింది, 80,000 నుంచి 1,00,000 అయింది. ఇప్పుడు 1,00,000కి దిగట్లేదు, 100-200 అటు ఇటుగా అక్కడే ఉంటుంది, మళ్ళీ 1,00,000 దాటిపోతుంది. అంటే లాంగ్ రన్లో ఏదైతే ఉందో తగ్గినప్పుడల్లా కొనుక్కోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్ అంటే గోల్డ్ను కొన్నట్టే. మనము మార్కెట్లో గోల్డ్ కొనుక్కునే బదులు మన దగ్గర ఉన్నటువంటి చిన్న మొత్తంతో 100లోనే పెట్టుబడి పెట్టవచ్చు వీటన్నిటికి కూడా. కాకపోతే క్వాంటిటీస్ అంతే వస్తుంది. మరి 100 పెట్టినప్పుడు ఒక్కొక్కటి రెండే వస్తాయి, పెద్ద మొత్తం పెట్టినప్పుడు ఎక్కువ క్వాంటిటీ మనకి రావడం జరుగుతుంది. మన పని ఏంటిది? గోల్డ్ ఈటీఎఫ్ ఒకటి 5. ఇక తర్వాత
నిఫ్టీ నెక్స్ట్ 50, అంటే ఇప్పుడు నిఫ్టీ ఒక 50 ఉన్నాయి, అది కాకుండా నిఫ్టీ నెక్స్ట్ 50, దాని తర్వాత 50 ఉంటాయి. అందులో కూడా మనం పెట్టుబడి పెట్టవచ్చు. మనం ఒక్కటే లెక్క. ఇప్పుడు ఈటీఎఫ్ అంటే ఏం లేదు, 50 కంపెనీలను ఇండివిజువల్ కొనుక్కునే బదులు 50ని ఒకటేసారి కొనుక్కునే పద్ధతిని ఈటీఎఫ్ అంటాం. 50 ఇండివిజువల్ కొన్నాం అనుకోండి, ఆ 50లో మనం కొన్నదే తగ్గిపోయింది అనుకోండి, అరే అనవసరంగా మనం పెరిగేది కాకుండా అది మనం కొనటం అయింది తగ్గిపోయింది అని అనుకునే బదులు ఓవరాల్గా ఈటీఎఫ్లో ఒకటేసారి పెట్టుబడి పెడితే 50లో ఏది పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఆ ఈటీఎఫ్ గ్రోత్ ఉంటుంది అనమాట. అందుకని యావరేజ్ అయింది, గ్రోత్ ఉంటుంది. 1-6 మైనస్లో ఉన్నా అన్ని 50 మైనస్లో ఉండవు కదా, 1-2 మైనస్ ఉన్నా కానీ మిగిలినవన్నీ పనిచేస్తుంటాయి కాబట్టి ఓవరాల్గా గ్రోతే ఉంటుంది. ఇది 6వది. ఇక తర్వాత గోల్డ్ ఈటీఎఫ్ అన్నా గోల్డ్ బీస్ ఉంటుంది. సేమ్ మన ఎన్ఎస్సిలో గోల్డ్ ఈటీఎఫ్ ఉంటుంది, గోల్డ్ బీస్ అంటారు వాటిని, గోల్డ్ బీస్ అని అనొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చి ఈ గోల్డ్ ఎక్స్చేంజ్ ఇన్వెస్కో ఇండియా గోల్డ్, అది కూడా అదే. తర్వాత గోల్డ్ ఈటీఎఫ్లే ఉన్నాయి. మళ్ళీ తర్వాత సిల్వర్ ఈటీఎఫ్లు కూడా ఉంటాయి, రియల్ ఎస్టేట్ ఈటీఎఫ్లు ఉంటాయి. మన పని ఏంటిది, సిల్వర్ ఈటీఎఫ్ చేయదలుచుకుంటే సిల్వర్ ఈటీఎఫ్లు చేయొచ్చు, రియల్ ఎస్టేట్ ఈటీఎఫ్లు చేయదలుచుకుంటే రియల్ ఎస్టేట్. అంటే మనకి ఏ సెక్టార్ బెనిఫిట్ ఉంటుంది, ఐటీ సెక్టార్ ఈటీఎఫ్లు ఉంటాయి. మనం ఏ సెక్టార్లో ఏది గ్రోత్ ఉండబోతుంది తెలుసుకొని ఆ ఈటీఎఫ్లు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, చిన్న మొత్తాలతో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే వీటన్నిటికీ సంబంధించి ఏవైతే ఈటీఎఫ్లు ఉన్నాయో నెంబర్ ఆఫ్ ఉంటాయి. కాకపోతే ఏంటిదంటే ఆ ఈటీఎఫ్లు పర్ఫార్మెన్స్ చూడాలి, ఈటీఎఫ్లు ఎలా వర్కౌట్ అవుతున్నాయో, వరల్డ్లో ఎన్ని దేశాలు ఉన్నాయో, చైనా, జపాన్, హాంకాంగ్, యుఎస్, మన ఇండియా, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు, ఐటీ సెక్టార్లు, ఫార్మా సెక్టార్లు, రియల్ ఎస్టేట్ సెక్టార్లు, గోల్డ్ సెక్టార్లు, సిల్వర్ సెక్టార్లు, ఏ సెక్టార్ మీకు కావాలి, ఏ సెక్టార్లో గ్రోత్ ఉండబోతుంది రాబోయే రోజుల్లో అనిపిస్తే ఆ సెక్టార్లో ఈటీఎఫ్లు తీసుకోవచ్చు. మనం ఏం చేయాలి, అబ్బో అది మంచిగుంది ఇది మంచిగుంది అన్ని మంచిగుంది అనుకునే బదులు మనం ఏం చేయాలి, స్ప్లిట్టింగ్ చేయాలి. మనం వేసుకునే అమౌంట్ ఏదైతే ఉందో గోల్డ్లో కొన్ని, సిల్వర్లో కొన్ని, కొన్ని యుఎస్లో కొన్ని, చైనాలో కొన్ని, కొన్ని జపాన్ ఈటీఎఫ్లు, కొన్ని ఇట్లా హాంకాంగ్లు, ఇట్లా చైనాయి, అంటే వరల్డ్లో ఏ ఏ దేశాలు ఏవి గ్రోత్ ఉండబోతున్నాయి, ఏ సెక్టార్ బాగుంది, ఏ కంట్రీ ఎకానమీ బాగుందో చూసుకొని అందులో కూడా మనము ఈటీఎఫ్లు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈటీఎఫ్ల మీద దయచేసి కాల్ చేయవద్దు, మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టి ఈ ఈటీఎఫ్ల గురించి అంటే మనం ఎలా ఏం చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ డిస్కస్ చేయడం కానీ జరుగుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.